ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు మరి? కానీ ఈ సంవత్సరం వర్షాల కారణంగా పని చేసుకునే వాళ్ళు మాత్రం ఏం బాగాలేదండి. ఏముంటుంది చెప్పండి? వర్షాకాలం అయిపోయి ఒక నెల కూడా అయిపోయింది వర్షాలు. ఇంకా 3 నెలలు. 3 నెలల్లోనే ఈ పంటలు పండాలి. పనులు లేవు. నెల రోజుల నుంచి పనులు లేవు ఎవ్వరికి. కానీ పల్లెటూరులో ఎలా ఉంటుందంటే పనులు లేవు, కానీ నెల వచ్చేసరికి గ్రూప్ కట్టాలి, సంస్థ కట్టాలి. ఈ మాత్రం ఆగవు. పనులు లేవని ఆగవు కదా. ఏం చేయాలో అర్థం కాక జనాలు అయితే సతమతం అయిపోతున్నారు. ఏ రోజు ఇవాళ పడిద్దా వాన, ఈరోజు పడిద్దా వాన అని చెప్పి ఆ మబ్బుకెళ్ళి చూసుకోవటమే సరిపోతుంది. దీనికి తగ్గట్టు స్కూల్ ఓపెన్ చేశారు. పిల్లలకు స్కూల్ డ్రెస్సులు ఇచ్చారు. ఒక్కొక్క యూనిఫామ్ కుట్టాలంటే 400, 2 కుట్టియాలంటే 800. ఇంక ఈ కుట్టియాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మిషన్ దగ్గరికి వెళ్ళి కుట్టమంటే కుడతారా? డబ్బులు ఎక్కడిని కుట్టరు. ఈ కరువుకి అసలే కుట్టరు డబ్బులు లేకుండా. అట్టుంది జనాల అవస్థలు ఈ సంవత్సరం. వర్షాలు ఏందో ఇంకా వెనక్కే పోతున్నాయి. ఇంకా నెల దాకా వర్షాలు లేవు అంటున్నారు. ఇప్పుడు ఒక నెల వర్షాలు కురవకపోతేనే పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంది ఇంట్లో జరగటం. ఇంకా నెల రోజులు వర్షాలు కురవంటే ఇంకప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు కాలం సిచ్యువేషన్ బట్టి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళది చాలా బెటర్. ఎందుకంటారా? చక్కగా నెల రాగానే జీతాలు వస్తాయి. ఏ దిగులు ఉండదు. వర్షంతో పని లేదు, ఏటితో పని లేదు వాళ్ళకి. ఇది అవునంటారా కాదంటారా? ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే వర్షాలతో వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళకి నెల కాగానే జీతాలు వస్తాయి. ఇప్పుడు రైతుల పని ఎలా ఉందంటే ఒక్క పూట పని దొరికినా చాలు, 100 రూపాయలు వస్తాయి, ఇంట్లో ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి కదా అని చాలా బాధపడుతున్నారు. పొలం పని చేసేవాళ్ళు మాత్రం ఏంటంటే ఎక్కడన్నా కొంచెం పనులున్నా కానీ రైతులే చేసుకుంటున్నారు. కూలోళ్ళకి పని లేదు. వాళ్ళే ఇళ్ళ కాడ ఊరుకుంటాం ఎందుకని చెప్పి వాళ్ళే చేసుకుంటున్నారు. నాకు తెలిసినంతలో ఒక చిన్న మాట చెప్పాలంటే, రైతుది ఎప్పుడైనా అధ్వానం బతుకే. పంట వేస్తాం, అవి సరిగా పండుతాయో పండవో తెలియదు. లాస్ట్కి ఎలా ఉంటుందో తెలియదు. పంట చేతికి వచ్చి డబ్బులు మనకు వచ్చినప్పుడే లెక్క. ఒక సంవత్సరం రేట్లు ఉంటాయి, ఒక సంవత్సరం రేట్లు ఉండవు. ఒక సంవత్సరం రేట్లోనే అని చెప్పి పంట ఇంకొక ఎకరం ఎక్స్ట్రా వేసుకుంటావా, ఇంకో సంవత్సరం రేటు ఉండదు. అలా ఉంటుంది రైతుది. జాబ్ చేసే వాళ్ళకి అలా ఉంటుందా? లేదు. రాను రాను పెరగటమే తప్ప తగ్గటం ఉండదు. రైతు అలా కాదుగా మరి. పంట రేటు ఉంటుందో తెలీదు, రేటు ఉండదో తెలియదు. ఉంటే అదృష్టం, లేదంటే దురదృష్టం. ఉంటే 1 రూపాయి మిగిలిద్ది, లేదంటే పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఇది రైతు వారి బ్రతుకు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్.